తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖలో కీలకమైన సంస్కరణల దిశగా అడుగులు ముందుకు వేస్తోంది. అందులో భాగంగా ఇంటర్ బోర్డు రద్దు చేయాలని డిసైడ్ అయింది. ఇంటర్ను ఇక నుంచి పాఠశాల విద్యలో విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇంటర్ బోర్డు విలీనానికి సంబంధించిన ఆర్డినెన్స్ తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇంటర్మీడియట్ విద్యను స్కూల్ ఎడ్యుకేషన్లో తీసుకురావాలని విద్యా కమిషన్ సూచనలు చేసింది. ఈ విలీనంతో డ్రాప్ అవుట్లను తగ్గించడం, కేంద్ర నిధులు, ఆర్థిక భారం తగ్గింపు ఇలా తదితర ప్రయోజనాలు కలుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. 2026-27 విద్యా సంవత్సర ఇంటర్ అడ్మిషన్లను ఇప్పటికే ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. 1971 ఇంటర్మీడియట్ విద్యా చట్టాన్ని రద్దు చేసి 1982 చట్టానికి సవరణ చేయబోతోంది. రైట్, ఇక విద్యా సంవత్సరం 2026-27 నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖలో కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది. ఇక నుంచి ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేయబోతోంది. స్కూల్లో విలీనం చేయాలని ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ అన్న. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా చాలా కీలకమైనటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోబోతుందని చెప్పాలి. దానిలో భాగంగా ఇంటర్మీడియట్ బోర్డుని రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మరొక 2 రోజుల్లో, రేపు ఎల్లుండి 2 రోజుల్లో ఒక సర్క్యులర్ జారీ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇంటర్ బోర్డుని రద్దు చేసి ఆ స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకే ఇంటర్ని తీసుకురావాలనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకే దానికి అనుగుణంగా ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి అడ్మిషన్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేసినా దాన్ని రద్దు చేస్తూ కూడా అధికారులు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంటర్ బోర్డు విలీనానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఆ దిశగా కసరత్తును కూడా ప్రారంభించడం జరిగింది. ఇంటర్మీడియట్ విద్యని స్కూల్ ఎడ్యుకేషన్ లోకి తీసుకురావాలని విద్యా కమిషన్ ప్రధానంగా నిర్ణయించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంటర్ సంబంధించినటువంటి అంశంలో డ్రాప్ అవుట్లను తగ్గించడం కోసం, అదే విధంగా కేంద్రం నిధులు, మరొకవైపు ఆర్థిక భారం తగ్గించేటటువంటి అంశాల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి 7-8 రాష్ట్రాల్లో మినహాయించి ఎక్కడా కూడా అన్ని చోట్ల కూడా స్కూల్ ఎడ్యుకేషన్ లోనే ప్రధానంగా ఇంటర్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధానాన్ని అవలంబించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి నిధులను కూడా తీసుకోవాలనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రస్తుతం ఆ దిశగానే నిర్ణయం తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు 1971లో ఇంటర్మీడియట్ చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని 1982 చట్ట సవరణ చేయాలనేటటువంటి నిర్ణయానికి అయితే ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితి. మరొక 2-3 రోజుల్లో ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకోబోతుందని చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.